ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ జిల్లా హ్యూమన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్ గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు మరియు మహిళలకు పళ్ళు మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఆమె ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం తాను నిరంతరం కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, దేశంలో పేదరికం పోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఓకే లేవక పడుకో. ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజమండ్రిలో గౌతమి జీవ వృద్ధాశ్రమంలో మేము ఈ పళ్ళు స్వీట్లు ఇవన్నీ పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రకరకాలుగాను. అలాగే ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి గరీబీ హఠావో అంటే పేదలకి 300 గజాలు స్థలాలని ప్రకటించింది. అలాగే 5 ఎకరాలు కూడా ఇచ్చింది. ఆవిడ హయాంలో 56 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతో ఉన్నతంగా ఉన్న అభివృద్ధి ఇవాళ ఈ మోడీ నేతృత్వంలో చాలా బాధపడుతున్నారు. ప్రజలంతా కూడా నిత్యావసర సరుకులు కానీ మామూలుగా బతకడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళు ఎంతో మేము గొప్పగా దేశాన్ని బాగు చేసే ఉన్నారు. ఓకే, బాగు చేశారు, కాదని అంటలేదు. కానీ ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క అవసరాలని కూడా దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువులేంటి ఏదైనా సరే జాగ్రత్తగా వాళ్ళ మసులుకోగలిగా జీవితాన్ని ప్రసాదించాలని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రజలందరిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 56 సంవత్సరాలు పాలించిన సందర్భంలో ఆవిడ ఎన్నో ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించారు. అటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మేము కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువగా సమస్యలు తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రజాహిత కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలనుకుంటాం. 30 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. అయినా సరే ఇంకా మేము చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ బలోపేతానికి మా సహాయశక్తుల కృషి చేస్తూ నేను ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్గా రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్నాల శ్రీనివాస్, ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్, రాజమండ్రి.